యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుచున్నాను. ఈ నూతన సంవత్సరం 2024 దేవుడు మనకి తెరిచిన ద్వారం అండి. ఈ 2024 సంవత్సరంలో దేవుని మహిమతో నింపబడిన సంవత్సరంగా దేవుడు మనకి సిద్ధపాటు చేశారు. మన దేవుడు మన గురించి ఆయన ఆలోచించే దేవుడండి. ఈ సంవత్సరం అంతా దేవుడంట తన కనుదృష్టిని మన మీద ఉంచి ఆయన మనల్ని నడిపిస్తారు. ఈ సంవత్సరం అంతా దేవుడు ఏం చేస్తారంటే ఈ సంవత్సరంలో అనేకమైన ఆశీర్వాదములతో మంచి ఆశీర్వాదములతో దేవుడు సంవత్సరాన్ని సిద్ధపరిచి నీ కొరకు నా కొరకు సిద్ధపరిచారు. మనం అడగకముందే నువ్వు ఎదురు చూసినా చూడకపోయినా ఈ సంవత్సరం అంతా దేవుడు నీకు మేలుకరంగా ఉండాలని దేవుడు సిద్ధపరిచారు. కాబట్టి ఆ మేలు మనకి రావాలంటే, ఆశీర్వాదం మనకి రావాలంటే మనం ఏం చేయాలండి? ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశము నా సన్నిధి మీకు తోడుగా వచ్చును. నిర్గమకాండం 33:14లో మనం దాన్ని చదువుతున్నామండి. దేవుడు అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చి నేను నీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. ఇది మనం గమనించాలండి. దేవుని సన్నిధి మనతో ఉండాలి. మోషే అడుగుతాడు, దేవా నువ్వు నాతో రాకపోతే నన్ను ఈ స్థలము నుంచి తీసుకొని వెళ్ళవద్దు. ఎందుకు? దేవుడు మనతో ఉంటే మనకి కలిగే లాభములేంటివి? మనము చేయలేని పనులన్నీ దేవుడు చేస్తారు. అందుకోసమనే దేవుడు సన్నిధి మనకు తోడుగా ఉండాలండి. ఇర్మియా 29:11లో కూడా ప్రభు ఏమన్నారు? నేను నీ కొరకు బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేశాను, మీ క్షేమానికి ఉద్దేశించిన పథకాలు నాకు తెలుసు. కాబట్టి 2024 సంవత్సరము నీ కొరకు బంగారు భవిష్యత్తుని ఏర్పాటు చేశాడు. ఏదైతే 2023లో వేదనగా, బాధగా, దుఃఖముగా అయిందా వాటన్నిటిని తీసివేసి ప్రభు ప్రతిదీ నూతనముగా చేస్తారంటే మన దేవుడు పాడైన దాన్ని నూతనంగా చేసే దేవుడు అండి. శిథిలమైన దాన్ని కట్టే దేవుడు అండి. ఆయన పేరే అది. కాబట్టి ఆయన సృష్టికర్త. ఆయన కొత్త కొత్తవి చేస్తాడు. కాబట్టి మన కొరకు నూతన సంవత్సరంలో బంగారు భవిష్యత్తు, నీ క్షేమానికి ఉద్దేశించిన పథకాలు నాకు మాత్రమే తెలుసు అంటున్నారు. మరి ఆయనకు తెలిసినప్పుడు ఆ బంగారు భవిష్యత్తు మనకు రావాలంటే మనము కూడా దేవునితో మాత్రమే ఉండాలి. దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు మనకేమొస్తుందండి? బంగారు భవిష్యత్తు వస్తుందని మనం చదువుతున్నాము. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా యేసు ప్రభు చెప్పిన మాట, నేను లేకుండా మీరేమీ చేయలేరు. అంటే దేవుని సన్నిధి మనతో ఉంటే మనం ఏ పని చేసినా దానిలో మనకు చేయము. యేసు లేకుండా ఏమి చేసినా అది వ్యర్థమవుతుందని మనందరికీ తెలుసండి. ఎందుకంటే మనం చదువుతాము సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో మనం ఏం చదువుతామండి? అక్కడ ఏమని రాయబడి ఉందంటే, నీ కార్యములన్నిటిలో ప్రభువుని స్మరించుకొనుము, ప్రతి పనిలో దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకో, అప్పుడు దేవుడు నీ పనులన్నిటినీ సులభతరము చేస్తారు. ప్రతి పనిలో దేవా నీ సన్నిధి నాకు ఉండాలయ్యా, ఇక్కడికి వెళ్తున్నాను ఈరోజు, నీ సన్నిధి నాతో రండి ప్రభా, ఈ పనికి వెళ్తున్నాను, నాకు జయమునివ్వండి. మన దేవుడు ఏమంటున్నాడు? నేను నీతో వచ్చి నీకు నేను జయమును ప్రసాదిస్తాను అని చెప్తున్నారండి. కాబట్టి దేవుని సన్నిధి మనతో ఉండాలి. కాబట్టి ప్రతిరోజు ఉదయం లేచి మనం ఉదయకాలంలో లేచి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి, దేవా నీ సన్నిధి ఈ రోజంతటిలో నాకు తోడుగా ఉండాలి. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉన్నప్పుడు ప్రతి పనిలో మనకు జయము కలుగుతుంది. దేవుడు లేకుండా మనం ఏమి చేయని సొంతగా నీవే తెలివైన వాడివని అనుకోగాకు. సామెతలు 16:3లో కూడా మనం చదువుతామండి. 3 నుంచి 5 వరకు చూసినప్పుడు అక్కడ నీవే సొంతగా తెలివైన వాడినని అనుకోగాకు. నీవు ప్రతి పనిని దేవుణ్ణి దీవించమని కోరితే అతడు నీ పనులన్నింటినీ దీవిస్తాడు. కాబట్టి ప్రతి పనిలో ఆయన లేకుండా మనం ఏమి చేయలేం. యేసు ఉంటే ఏం చేస్తామండి? అన్నీ జరుగుతాయి. కాబట్టి ప్రతి ఉదయం లేచి దేవుని సన్నిధి మనం వెదకాలి. ఉదయకాలంనే చెప్పాలి, ప్రభా నీ సన్నిధి నాతో వచ్చును గాక. దావీదు అంటాడు, వేకువనే లేచి ప్రభా నీ ముఖ కాంతిని నేను వెతుకుతానయ్యా, వేకువకై వేచి ఉన్న కావలి వలె నా ఆత్మ నీ కొరకు
దాహము కొనుచున్నది, దప్పిక కొన్న దుప్పి వలె నా ఆత్మ నీ కొరకు ఎప్పుడు ఉదయకాలమునే వేకువనే లేచి ఆయన సన్నిధి మనం వెతకాలండి. ఆయన కృప మనం వెతకాలి. 2024 సంవత్సరం అంతా ప్రతి విషయంలో దేవుని సన్నిధి మనకు అవసరం కనుక దేవుని సన్నిధి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అన్ని నెలల్లో దేవుని సన్నిధి మనకు ఉండాలండి. అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తారు. దావీదు ఒక మాట అంటున్నారు, దావీదు రాజు గారు. మరి చూస్తున్నాం కీర్తన 27:4 వచనంలో ఏమని చెప్తున్నారంటే, అక్కడ నేను ప్రభువును ఒక్క వరము కోరుకుంటేనే, ఒకే ఒక్క వరం కోరుకున్నారంట దావీదు రాజు కదండి. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నాకు కావాల్సినది అది ఒక్కటే. ఏంటంటే ఆ ఒక్కటి, నా జీవిత కాలం అంతా నేను ప్రభు మందిరంలో ఉండాలి, నేను దేవుని సన్నిధిలో ఉండాలి. అదే నాకు జయం, అదే నాకు బలం, అదే నాకు భద్రత, అదే మనకు జయమండి. దేవుని సన్నిధి మనతో ఉంటే మనకేం జరుగుద్ది? అపాయాలు వస్తాయి, కానీ వాటన్నిటి నుంచి ప్రభు మనకి తోడుగా ఉండి ఆయన విడిపిస్తారు. తన బలం చేత, తన శక్తి చేత ఆయన మనల్ని విడిపిస్తారు. ఇంకేమంటున్నారు చూడండి, జీవితకాలం అంతా దేవుని మందిరంలో ఉండదు. రెండోదిగా అంటున్నాడు, ఆయన ప్రసన్నత చూచుటకు. ఇంకేటంటే ఆయన సన్నిధిలో ఎందుకు ఉండాలంటే దేవుని సన్నిధి చూచుటకు అనమాట, అనుభవించుటకు. ఆ సన్నిధి అనుభవించిన వారికే తెలుస్తుందండి అది ఎలాంటి మధురమైన సన్నిధో. ఆయన సన్నిధిలో గడపడం అంటే ఎంత ఆనందమో అది మనకు అర్థం కాదండి. మూడోదిగా అంటున్నాడు, ఆయన సలహా నేను అడగాలి. ప్రభా, ఈ పరిస్థితిలో నేనేం చేయాలి? నా దేవుని సన్నిధిలోకి వెళ్ళి అడగాలి. నీవు నేను కూడా ఈ విధముగా దేవుని సన్నిధి మనం కోరుకుంటే ఈ 2024 సంవత్సరము నీకు నాకు జయముగా మారుతుందండి. ఆ విధముగా మనం ఈ సంవత్సరము దేవా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచండి అని మనము ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే మనకు కలిగే లాభాలను గురించి మనం ధ్యానించుకుందామండి. ఎప్పుడైనా ఒక లాభం ఉందంటే తప్పకుండా మనం చేస్తాం కదా పని. సో మనం చూస్తున్నాం దేవుని సన్నిధి మనతో ఉంటే మనం చూస్తున్నాం అన్ని విషయాలలో మనకి జయము కలుగుతుంది. మన మార్గం అంతటిలో దేవుడు తోడుగా ఉంటారండి. అదే మనం చూసాము. మోషే అడిగారు కదా నిర్గమకాండం 33 ఏమన్నారు? దేవా నీ సన్నిధి మాతో ఉండాలి అన్నప్పుడు దేవుడు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగచేస్తాను. మనం చూస్తున్నాము దేవుని సన్నిధి ఇజ్రాయెల్ ప్రజలకి మోషేకి తోడుగా ఉన్నప్పుడు మధ్యాహ్న కాల సమయంలో ఏం జరిగిందండి? భయంకరమైనటువంటి ఎండ కదా. ఆ ఎండ వారికి తగలకుండా దేవుడంట వాళ్ళని కప్పి ఉన్నాడంట. మేఘము వలె వాళ్ళని కప్పి ఉండెను కదా. అనేకమైనటువంటి ఎండ లాంటి ఎండ దేనికి గుర్తండి? నీ జీవితంలో ఎండిపోయిన తనానికి గుర్తుండొచ్చు, లేకపోతే భయంకరమైన రోగానికి గుర్తుండొచ్చండి. కానీ దేవుని సన్నిధి మనతో ఉంటే మనకేం జరుగుతుంది? మనము కూడా ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడిన దేవుడు, మేఘ స్తంభమై కాపాడిన దేవుడు, రాత్రి కాలంలో అగ్ని స్తంభముగా భయంకరమైన చలి. ఇప్పుడు మనకు తెలుసు చలి అంటే ఏంటో కదా. వాళ్ళకి ఇల్లు లేవు కదండి, వాళ్ళకి ఇక్కడ ఇల్లు లేదు కాబట్టి గుడారాలలో ఉన్నారు. ఎంత చలి ఉంటుందండి. ఆ చలిలో అంట వారికి ఏ చలి వారికి రాకుండా అంట దేవుడు అంట వారిని ఏం చేశారండి? కప్పి పెట్టి ఉన్నారంట. చూశారండి. అంతేకాదు భయంకరమైన విషసర్పములు రాకుండా అగ్నిలాగా వారి చుట్టూ ఉన్నారంట. అంతేకాదు వారు వేసుకున్న బట్టలు, వారికి బట్టలు లేవు, ఇంకా అక్కడ షాపులు లేవు కొనుక్కోవడానికి కదండి. కానీ వారి బట్టలు కూడా అంట ఏం చేశారంట? అది మాసిపోకుండా, వేసుకున్న చెప్పులంట అరిగిపోకుండా ఆ దేవుని సన్నిధి వారి ప్రయాణం అంతటిలో తోడుగా ఉన్నారంట. మనం చదువుతున్నాము ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం ఈ విధంగా చదువుతున్నాము. నేను మీ దేవుడైన యావేనని మీరు తెలుసుకొనున్నట్లు 40 ఏండ్లు, ఒక్కరోజు కాదండి 40 ఏండ్లు మిమ్మును ఎడారిలో నడిపించి తిని, అంతకాలము ఆ 40 సంవత్సరములు మీ శరీరముల మీద బట్టలు చినిగిపోలేదు, మీ కాలి చెప్పులు అరిగిపోలేదు. అప్పుడు మీకు తినుటకు భోజనము లేదు, ద్రాక్షాసారము లేదు, ఘాటైన మద్యము లేదు. అయినను ప్రభు ఏం చేశారండి? వారికి మన్నాను కురిపించి వారి అవసరాలన్నీ తీర్చిన దేవుడు. ఎందుకు? దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి అన్ని అవసరాలన్నీ కూడా దేవుడే మీ అవసరాలన్నీ తీర్చారని వారి మార్గమంతటిలో ఏ ఆపద రాకుండా కాపాడారంటే దేవుని సన్నిధి వారికి తోడుగా ఉంది. మోషే అడుగుతాడు, దేవా నీ సన్నిధి మాతో రావాలయ్యా. అప్పుడు దేవుడు వారితో వచ్చారండి. అగ్నిస్తంభముగా, మేఘస్తంభముగా అన్ని విషయాల్లో కాపాడి వారి అవసరాలన్నీ
తీర్చిన దేవుడు ఈరోజు మన అవసరాలు కూడా తీర్చబడాలంటే దేవుని సన్నిధి నీతో ఉండాలి. ఎప్పుడైతే ఆ దేవుని సన్నిధి మనతో ఉంటే మనకేం జరుగుతుందని మొదటిగా మనం నేర్చుకున్నామండి. ఆ దేవుని సన్నిధి మన అవసరాలన్నీ తీరుస్తారు, అన్ని బంధకాల నుంచి విడిపిస్తారు. కీర్తన 91లో మనం చదువుతాం 5, 6, 7 వచనంలో, రాత్రి కలుగు అంటు రోగములకు, చీకటిలో సోగు అంటు రోగములకైనా నువ్వు మెట్ట మధ్యాహ్నం హాని చేయు అంటి రోగములకై నువ్వు భయపడనక్కర్లేదు. నీ దాపున 1000 మంది, నీ కుడి పక్కన 10,000 మంది పడినా నీకు ఏ అపాయము రాదు. ఎందుకు? దేవుని సన్నిధి నీ తోడుగా ఉన్నది కాబట్టి. స్వస్థపరిచే యెహోవా మన తోడుగా ఉన్నారు కాబట్టి ఏ అంటు రోగాలు రాకుండా కాపాడాలంటే ఆయన సన్నిధి నీలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలి, ఆయన రక్తం నీ మీద ఉండాలి, నీ కుటుంబం మీద ఉండాలి. కాబట్టి ఎవరైతే మహోన్నతని ఆ రెక్కల నీడలో ఉంటారో వారికి ఏ ఆపద రాదు. ఒకవేళ వచ్చినా దేవుడు మీ మధ్యలో ఉన్నాడు, ఆయన వలన నీకు జయము కలుగును. జెఫన్యాలో మనం చదువుతామండి 3:15లో, నీ నడుమ దేవుడు ఉన్నాడు కనుక మీకు ఏ ఆపద రాదు. ఆపద రాకుండా, అపాయం రాకుండా కాపాడువాడు మన దేవుడండి. ఆ విధంగా మనల్ని కాపాడుతాడు. రెండోదిగా మనం చూస్తున్నాము, మనం యోసేపు జీవితంలో దేవుడు ఆయనకు తోడుగా ఉండటం వలన అతనికి కలిగిన లాభాలు మరొకసారి చూద్దామండి. అక్కడ మనం చదువుతున్నాము, అన్ని కష్టములలో నుండి దేవుడు విడిపించారంట. అపోస్తల కార్యం 7వ అధ్యాయము 9, 10 నుంచి మనము ఈ విధంగా చదువుతున్నామండి. 9వ వచనంలో మనం చదువుతున్నాము, గోత్రకర్తలు యోసేపుపై అసూయపడి ఐగుప్తునకు అతనిని బానిసగా అమ్మి వేసిరి. చూసారా, ఏం చేశారంట? తన సొంత అన్నలే అమ్మి వేశారు. ఒకవేళ నీకు కూడా అలాంటి పరిస్థితి, వేదన, దుఃఖం, నీ సొంత వారే నీకు నిరాకరిస్తున్నారు, నీకు సాయం చేస్తారు, నీ మీద కక్ష కట్టి ఉండొచ్చు, లేకపోతే అసూయ ఉండొచ్చు, నీతో మాట్లాడకపోవచ్చు. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో మనం దేవునితో ఉన్నప్పుడు ఏం జరుగుద్దంటండి చూడండి, కానీ దేవుడు అతనికి తోడయుండి. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. అపోస్తల కార్యం 7:9లో, కానీ దేవుడు అతనికి తోడయుండి కష్టములన్నిటి నుండి అతనిని కంటికి రెప్పవలే కాపాడెను. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే నీ కష్టములన్నిటిలో అంట కంటికి రెప్పవలే ఆయన కాపాడుతారు. చూసారు ఎంత ఆశీర్వాదం అండి కదా. కీర్తన 121లో కూడా మనం చదువుతాం, దావీదు రాజు అంటారు, ఏమంటారు అక్కడ, మనల్ని కాపాడే దేవుడు కొనికి పాటలు పడ్డాడు, నిద్రపోడు, ఆయన నీ కుడి ప్రక్కన నిలిచి నిన్ను కాపాడును. దేవుడు తోడు నీకు తోడుగా ఉంటే, ఆయన సన్నిధి నీలో ఉంటే, నువ్వు వెతికి దేవుని సన్నిధిలో ఉండే మనిషివైతే, ప్రార్థన చేసే మనిషివైతే, ఆయన సన్నిధిని వెతికి నువ్వు ప్రతిరోజు ప్రార్థనలో ఉంటే, ఆయన సన్నిధిని వెతకడం అంటే ఏంటండి? ప్రతిరోజు ఉదయం లేచి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. రోజు మనం దివ్య ప్రసాదం, ఆయన శరీర రక్తములను మనం స్వీకరించాలి ప్రతిరోజు. అప్పుడు దేవుని సన్నిధి నీకు తోడుగా వస్తుంది. పరిశుద్ధాత్మతో మనం నింపబడి ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటారండి. ఇక్కడ మనం చదువుతున్నాం, దేవుడు అతనికి తోడుగా ఉండి కష్టములన్నిటి నుండి అతనికి కంటికి రెప్పవలే కాపాడెను. దేవుడు యోసేపును ఐగుప్తు రాజైన ఫరోకు ప్రీతి పాత్రుడుగా చేశారంట. మొదటిగా మనం చూస్తున్నాం, కష్టంలో నుంచి విడిపించాడు. రెండోది, ఆ రాజుకి ప్రీతి పాత్రముగా మారే విధముగా దేవుడు చేశారంట. అంటే మన జీవితంలో కూడా నీకు ఎక్కడ ఫేవర్ కావాలో ఆ రాజు దగ్గర, లేకపోతే మీ అధికారికి నీ మీద కటాక్షం కలిగేలాగా చేస్తాడు. మీ కుటుంబ సభ్యులకి నీ మీద కటాక్షం కలిగేలాగా చేస్తారు. ఆ కటాక్షం కలగడానికి దేవుడు ఏం చేస్తున్నట్ట? మూడోదిగా దేవుడు ఏం చేస్తున్నాడండి, యోసేపుకి ఏం చేస్తున్నట్ట? తగిన జ్ఞానమును ఒసగెను. ఆ జ్ఞానం ద్వారా ఏం జరిగింది? ఆ జ్ఞానం ద్వారా ఐగుప్తు రాజుకు కళ వచ్చినప్పుడు, ఈ దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ కళకు అర్థం చెప్పినప్పుడు, అప్పుడు రాజు ఏం చేస్తున్నాడు? అతనికి ఉన్నతమైన పదవిని ఒసగుతున్నాడు. ఆ విధముగా దేవుడు నీతో ఉంటే నీకు తగిన జ్ఞానం ఇస్తారు. ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా ఒక సమస్య వస్తుంది, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి. ఎందుకు? దేవుడు నీతో ఉన్నారు కాబట్టి ఆయన ఏమంటున్నారండి, మీకు ఆ సమయంలో ఏం మాట్లాడాలో దేవుడే, దేవుని ఆత్మ మీ ద్వారా మాట్లాడును. కనుక మీరు భయపడకండి. చెరసాల దగ్గరికి వెళ్ళినా, అధిపతుల దగ్గరికి వెళ్ళినా దేవుని సన్నిధి నీతో ఉంటే, నువ్వు ఎప్పుడు ఏ విషయంలో ఎవరైనా నేను ప్రశ్నిస్తే ఏం మాట్లాడాలో కరెక్ట్ జవాబు ఆయన ఇస్తారండి. ఆ విధముగా దేవుని సన్నిధి నీతో ఉంటే, మనం చదివాము, యోసేపుకి తోడుగా ఉండడం వల్ల కష్టములన్నిటి నుంచి విడిపించాడు, రాజుకు ప్రీతిపాత్రుడిగా మారేలాగా చేశాడు. అలాగే మనం చూసాం, తగిన జ్ఞానం అతనికి ఒసగబడింది. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? యోసేపు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు. యోసేపు దేవునికి భయపడి పాపం చేయలేదు. దానిని బట్టి దేవుడు ఏం చేశారు? అతని తోడున్నారు. మనం కూడా
దేవునికి భయపడి నువ్వు నిజంగా తప్పు చేయకుండా ఉంటే దేవుడు నీ పక్షముగా ఆయన పోరాడుతాడు. నేను కంటికి రెప్పవలే ఆయన కాపాడే దేవుడుగా మన మధ్యలో ఉన్నారండి. కాబట్టి దేవుని సన్నిధి 2024 అంతా నీకు నాకు ఉండాలని కోరుకుందామండి. మనుషులు మనకి కొంతకాలమే సాయం చేస్తారు, కానీ దేవుడైతే నిత్యము మనకు తోడుగా ఉంటారు. మనుషులు వదిలేసినప్పుడు, యోసేపుని సొంత అన్నలు వదిలేసినప్పుడు దేవుడు తోడుగా ఉన్నారు. అదే దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ప్రతిరోజు దేవుని ముఖాన్ని, ఎవ్వరి ముఖాన్ని వెతకకముందు ఉదయకాలంలో లేచా. కీర్తన 5లో దావీదు రాజు అంటారు, ఉదయకాలంలో లేచి నేను నా ప్రార్థన చేసి దేవుని కొరకు నేను ఎదురు చూస్తాను అని అంటున్నాడండి. మనం కూడా ప్రార్థన చేసి, దేవా నీ సన్నిధి నాకు తోడుగా, మోషే అడిగాడు నాకు తోడుగా ఉండాలి. దావీదు అంటున్నాడు, నీ సన్నిధి లేకుండా నేను ఉండలేనయ్యా కదా, నీవు లేకుండా నేను బ్రతకలేనయ్యా అంటున్నాడండి. కాబట్టి దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ మనకు వస్తాయి. మూడోదిగా మనం చూద్దాము, దావీదు రాజు ఏ విధంగా దేవుని సన్నిధి కోరుకుంటున్నాడో మనం చూద్దామండి. అక్కడ ఏం చూస్తున్నామంటే, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే మనకు అన్ని విషయాల్లో ఆయన జయమును కలగజేస్తారు. మనం చదువుతున్నాం ఇక్కడ కీర్తన 44 3వ వచనంలో, నాడు జనులు ఖడ్గముతో ఈ గడ్డను గెలవలేదు, స్వీయ బలముతో విజయమును సాధింపలేదు. దేవా, కేవలము నీ బలము వలన, నీ సామర్థ్యము వలన, నీ సన్నిధి, చూసారండి, నీ సన్నిధి ప్రభావం వలననే మాకు జయము. దేవుని సన్నిధి అక్కడ దావీదు రాజుకి తోడుగా ఉన్నందువలన ఆయన అంటున్నాడు, సామర్థ్యం వల్ల కాదయ్యా, మాకు ఖడ్గం వల్ల మేము విజయం సాధించలేదు ప్రభువా, నీ సన్నిధి, నీ బలమే, నీ జయమే మాకు జయముగా మారింది. దేవుడే మనకి జయమునిచ్చేవాడండి. అందుకే అంటాడు, యావే పేరిట నువ్వు కత్తి ఖడ్గం తీసుకొని వచ్చావు, కానీ నేను దేవుడైన యావే పేరు వచ్చానని గొలియాత్తో దావీదు చెప్తారు. ఎందుకు చెప్తున్నాడు? దావీదుకి తెలుసు తనలో దేవుడు ఉన్నారని, తను నిబంధనలో ఉన్నాడని, దేవుడు నాకు బలమును కలగజేస్తారు, విజయమును కలగజేస్తారని ధైర్యముగా గొలియాతుని ఎలా జయించాడు అలాగే చెప్పాడు. నువ్వైతే కత్తితో వచ్చావు, కానీ నేనైతే యావే దేవుని పేరిట వచ్చి ఉన్నాను అని చెప్పి ఆ గొలియాతు మీద జయమును సాధించారండి. కాబట్టి దేవుడు మనతో ఉన్నప్పుడు ఆయన మనకి జయమును కలిగిస్తారు. కనుక ఆయన సన్నిధి ఒక్కరోజు కూడా మనం పోగొట్టుకోవద్దు. ఆయన సన్నిధిలోకి రావాలి, వెదకాలి, మన కుటుంబం అంతా దేవుణ్ణి ఆరాధించాలి, దేవునిలో మనం ఉండాలి, ఆయన మనకి జయమును కలగజేస్తారు. మనం చదువుతున్నాము కీర్తన 33లో కూడా ఒక మాట మనం చదువుతామండి 16 నుంచి, రాజునకు సైన్యము వలననే విజయము కలగదు. రాజునకంట సైన్యం ద్వారా విజయం రాదు. మనకేంటండి, మనకున్న సైన్యం ఏంటండి? మనకున్న మనుషులు నీకు సాయం చేస్తారు, వాళ్ళ వల్ల వస్తుంది అనుకుంటున్నావా? జరగదు. నీకున్న డబ్బు వల్ల జరగదండి. డబ్బు ఉండొచ్చు కానీ రోగము డబ్బునకు తగ్గదు. కనుక ఇక్కడ అంటున్న రాజునకి మహాసైన్యం వల్ల ఏం దొరకదంట? విజయము కలగదు. కానీ వీరునకు గొప్ప బలం వలన గెలుపు లభించదు. గొప్ప బలం ఉండొచ్చు, యుద్ధం చేస్తున్నావు, కానీ దాని ద్వారా జరగదు, దేవుని ద్వారా మాత్రమే. ఇక్కడ మనం చదువుతున్నాం, అశ్వబలముతో విజయమును సాధించుట అనుకొనుట వెర్రితనము, గుర్రం ఎంత బలము కలదైనను గెలుపును చేకూర్చలేదు. ఎంత గొప్పదైనా నీకు జయము రాదండి. జయము కేవలం దేవుని దగ్గర నుంచే వస్తుంది. కాబట్టి మనుషులను వదిలేసి దేవుణ్ణి ఆశ్రయిస్తామండి. ఆయనను ఆశ్రయించిన వారిని దేవుడు వదిలిపెట్టారంట. ఇక్కడ మనం చదువుతామండి, అక్కడ 18వ వచనంలో, ప్రభువు మాత్రము తనకు భయపడు వారిని, తన కరుణను నమ్ముకున్న వారికి సుస్థిర ఆదముతో చూస్తారంట. సుస్థిర ఆదరముతో ఆయన చూస్తాడు. ఎవరిని? తనను నమ్ముకున్న వారినండి, మనుషులను కాదంట. తను నమ్ముకున్న వారు, తన మీద ఆధారపడు వారిని, వారి ప్రాణములను వారి యొక్క మరణం నుండి రక్షిస్తారు, కరువు కాలంలో వారి ప్రాణములను కాపాడుతారు. కాబట్టి అంటున్నారు, ప్రభువునందే మా నమ్మకము, ఆయనే మాకు సహాయము, ఆయనే మా జయము. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధి మనకి తోడుగా ఉండాలని మనం కోరుకుందామండి. దావీదు అంటున్నారు కీర్తన 42 మీరు చదవండి, అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది, వేకువకై వేచి ఉన్న కావలి వలే నేను దేవుని వెతుకుతున్నా. మనం కూడా వెతకాలండి. కీర్తన 63 చదవండి. ఆయన అంటాడు, ఎంత చక్కగా అంటాడంటే, ప్రభా ఎప్పుడు నీ సన్నిధికి రావాలి, ఉవ్విలూరిపోతున్నానయ్యా, దేవాలయంలో నేను దర్శించాలని అలాంటి ఒక దాహము కలిగి మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో మనం మధ్యాహ్నం ఉట్టిగా ఉన్నారా, మీరు వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయండి, దేవాలయంలో ప్రార్థన చేయండి, లేకపోతే
దివ్య ప్రసాద్ దగ్గర కూర్చొని మీరు ప్రార్థన చేయండి, వాక్యం మీరు చదవండి. దేవుని బలం వల్ల మనకి జయం కలుగుతుందండి. 4వదిగా మనం చూస్తున్నాము, మనం ఎప్పుడైతే ప్రార్థనలో పడిపోయిన స్థితిలో ఉంటే, భయం ఉంటే, ఆత్మను కోల్పోయిన పరిస్థితి ఉంటే, దేవుని యొక్క సన్నిధి మనం ప్రార్థన చేస్తే, అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో మనం చదువుతున్నామండి. అప్పుడు అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో పేతురు, యోహాన్లు అక్కడ వాళ్ళను ఏం జరుగుతుందంటే కుంటివానికి స్వస్థత చేసినందుకు వాళ్ళు చెప్తారు, మీరు ఇంకెప్పుడు యేసుక్రీస్తు నామములో మీరు బోధించొద్దని వాళ్ళకి భయం కలగజేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి వెళ్తారు. వెళ్ళి వారందరూ ప్రార్థన చేసి అంటారు, దేవా వీరు చేసిన బెదిరింపులు గమనించండి, మరొక్కసారి మమ్మల్ని ధైర్యపరచండి అని ప్రార్థన చేసినప్పుడు మనం చూస్తున్నాం ఆ స్థలమంతా కూడా పరిశుద్ధ ఆత్మతో నింపబడి పిరికి ఆత్మ కోల్పోయి వారందరూ మళ్ళీ ధైర్యపరచబడ్డారు. ఈరోజు దేవుని సన్నిధి మనతో వస్తే, పరిశుద్ధాత్మతో నింపబడితే పిరికితనం తొలగిపోయి ధైర్యపరిచే ఆత్మతో అన్ని పనులు చేసే అభిషేకం మనం పొందుకుంటాం. పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంటే ఏం జరుగుద్దంటే ధైర్యపరచబడతామండి. ఏ పని చేయలేకపోతున్నామో దేవుని సన్నిధిగా ఉంటే అన్ని పనులు మనం చేయగలుగుతామని ఇక్కడ మనం చదువుతున్నామండి. 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతున్నాం, దేవుడు మనకి పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు, ఆయన మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చారు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఎలాంటి ఆత్మ అంట? శక్తి గల ఆత్మ కదా. సో శక్తి గల ఆత్మ, శక్తి పరిశుద్ధాత్మ మీపైకి వచ్చిన మీరు శక్తిని పొందుకుంటారు. ఆ శక్తి ద్వారా మనం అన్ని కార్యాలు మనం చేయగలుగుతామండి. పరిశుద్ధాత్మ మనకేం చేస్తారు చెప్పండి? రోమా 8:26లో బలహీనమైన మనకి ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కదా, దేవుడు పరిశుద్ధాత్మ నీతో ఉంటే నీలో నుంచి పరిశుద్ధాత్మయే మన కొరకు ప్రార్థన చేస్తారు. కాబట్టి పరిశుద్ధాత్మ మనకు అవసరం. అందుకే దేవుడు అన్నారు, మిమ్మల్ని నేను అనాథగా వదిలిపెట్టను, పరిశుద్ధాత్మను మీ అందరిపైన ఇస్తానని మనందరికీ దేవుడు పరిశుద్ధాత్మనిచ్చారు. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తును విశ్వసించి జ్ఞానస్థానం పొందినప్పుడు ప్రతి వ్యక్తికి మొదటిగా మనకు ఏమి ఇవ్వబడుతుందండి? పరిశుద్ధాత్మని ఇవ్వబడి మనం దేవుని కుటుంబంలో సభ్యులుగా మారిపోయి ఉన్నాము కదా. సో పరిశుద్ధాత్మ తోడుగా ఉంటే మనకేం జరుగుతుంది? బలహీనమైన మనము బలపరుస్తారు. 2వదిగా ఏం చూసాం మనము? పిరికివారైన మనకి ధైర్యపరిచే ఆత్మ మనకి ఇవ్వబడుతుంది. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే పరిశుద్ధాత్మ ద్వారా ఏ ఏ కార్యాలు జరుగుతాయని లూకా సువార్త 4:18లో కూడా మనం చూసామండి. పేదలకు సువార్త, చెరలో ఉన్న వారికి విడుదల, పీడితులకు విమోచన, ఏ బంధకాలు ఉన్నావో పరిశుద్ధాత్మ దేవుడు మనకు విడుదల కలగజేస్తారు. ఆయన సన్నిధి నీలో ఉంటే బంధకాలన్నీ విరగ్గొట్టబడతాయి. దేవుని సన్నిధి మనతో ఉంటే మనకేం జరుగుతుందండి? పీడితులకు విమోచన కలుగుతుంది. అంతేకాదు ఆనందం, సంతోషం ఆయన కలగజేస్తారు. దుఃఖ వస్త్రానికి బదులుగా ఆనంద తైలం ఇస్తారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా దేవుని సన్నిధి మనతో ఉండాలని మనం ప్రార్థన చేసుకుందామండి. ఎప్పుడు దేవుని సన్నిధి మనలోంచి వెళ్ళిపోతుంది? ద్వితీయోపదేశకాండం 23:14లో మనం ఏం చదువుతున్నామంటే, దేవుడు మీ మధ్యలో ఉన్నారు, మీ శత్రువులతో పోరాడానికి ఉన్నారు కనుక మీ పాలెమును పరిశుద్ధంగా ఉంచుకోండి, లేకపోతే ఆయన వెళ్ళిపోతాడు. దేవుని సన్నిధి నీతో ఉండాలంటే మనము పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? పాపం చేసినప్పుడు వెంటనే దేవా నన్ను మన్నించి నీ రక్తంలో కడగని ఒక్క క్షణం ప్రార్థన చేయండి. వెంటనే యేసు రక్తం మిమ్మల్ని కడిగి మళ్ళీ దేవుని సన్నిధి మనతో ఉంటుందండి. అపరిశుద్ధమైన మాటలు, అపరిశుద్ధమైనటువంటి క్రియలు ఈ 2024లో మనం చేయొద్దు. పోయిన సంవత్సరంలో ఏదైతే చేసి మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నామో, అది నాలుక ద్వారా పోగొట్టుకున్నామా, చేయకూడని పనుల ద్వారా మనం పోగొట్టుకున్నామా, ద్వేషం, అసూయ, మన్నింపులు ఇవన్నిటిని వదిలిపెడితే దేవుడు అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండకపోతే మనం ఓడిపోతామండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము, వాళ్ళు హాయి పట్టణానికి వెళ్ళినప్పుడు వారు ఓడిపోతారు. ఎందుకు? దేవుని సన్నిధి వారితో వెళ్ళలేదు. అప్పుడు యెహోషువ ఏడుస్తాడు, దేవా ఎందుకయ్యా నువ్వు మాతో రాలేదు అంటే దేవుడు అంటాడు, శాపగ్రస్తమైనది మీలో ఉంది, దాన్ని తొలగించండి. కాబట్టి దేవుని సన్నిధి మనతో రావాలంటే ఏది దేవునికి ఇష్టం లేదో అది అపవిత్రమైన మాటల, అపవిత్రమైన చూపుల, వ్యర్థమైనటువంటి సమయాన్ని గడుపుతున్నామా, కొట్లాటలో ఉన్నామా, ఇవన్నీ కూడా దేవా నా నుంచి తొలగించమని మనం ప్రార్థన చేద్దామండి. దేవుని సన్నిధి మనతో రాకపోతే మనకు జయము కలగదు కనుక దేవుని సన్నిధి నీతో ఉండాలంటే ఆయనతో బలముగా ప్రార్థన సహవాసాన్ని కలుగుండి, బలమైన వాక్యాన్ని వినండి, బలముగా పరిశుద్ధాత్మను ప్రతిరోజు నింపుకొని దేవుని సన్నిధిలో రోజు యేసు రక్తంలో కడగబడినప్పుడు ఆయన సన్నిధి నిత్యము మన తోడుగా ఉండి ఆపదల నుంచి కాపాడుతారు,
బంధకాల నుంచి విడిపిస్తారు. అలాగే ఏ యొక్క దుష్ట శక్తి మనల్ని ముట్టకుండా ఆయన కాపాడతారు. మన అవసరాలన్నీ తీర్చబడతాయి. మనకి దేవుడు ఏం చేస్తారు, ఉన్నత స్థానంలో పెడతారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా మనమందరం దేవుని సన్నిధిలోనే ఉందామండి. ఆయన ముఖాన్ని వెతుకుదామండి. ఆయన లేని రోజు ఒక్కరోజు కూడా ఉండకూడదండి. దావీదులాగా రోజు మనం చెప్పాలా, ప్రభా వేకువకై వేచి ఉన్న కావలి వలె నీ కోసం ఎప్పుడు నేను చూడాలని. కీర్తన 84:10 కూడా అంటాడు, ఎక్కడో ఉండడం కన్నా ఒక్కరోజు నీ సన్నిధి మేలయ్యా. కాబట్టి ఆ మేలైన దేవుని సన్నిధిలో మనం అంటూ ఆ కృప, ఆ కనికరము, దయ మనం పొందుకుందాం. మనం ప్రార్థనలోనే గడుపుదాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడైన దేవ, నా సన్నిధి నీకు తోడుగా వచ్చి నీకు జయమును ప్రసాదిస్తానని చెప్పినట్టుగా తండ్రి, ఈరోజు ప్రతి ఒక్కరికి మీ సన్నిధి, మీ ముఖకాంతి, మీ కృప మాకు తోడుగా ఉండినట్లుగా తండ్రి, ప్రతిరోజు నీ ఆత్మను మాపైన బలముగా కుమ్మరించండి. ప్రార్థనాత్మను కుమ్మరించండి ప్రభా. దైవ భయమును మా అందరికీ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మమ్మల్ని, మా కుటుంబాలను ప్రభా అగ్ని స్తంభం, మేఘ స్తంభముగా కాపాడమని అడుగుచున్నాం. ప్రతి కుటుంబాన్ని యేసు రక్తంలో కడిగి ప్రభా, ప్రతి కుటుంబం నిత్యము నీ ఆశీర్వాదం పొందుకునే విధముగా, నీ యొక్క కృప మేము పొందుకొని ముందుకు వెళ్ళే విధముగా 2024 నీ సన్నిధి మా అందరికి ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక. మా పనులన్నిట్లో మాకు జయము కలుగునుగాక అని యేసు నామములో ప్రార్థించని పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆయన సన్నిధి 2024లో మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.